అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీనా కాదా? అతను వైసీపీ పార్టీలో సభ్యుడే కాదు, అతనికి మా పార్టీకి సంబంధమే లేదు అని గతంలో వైసీపీ పార్టీ చెప్పుకుంది. మీడియా డిబేట్లలో వాళ్ళ అధికార ప్రతినిధి వెంకరెడ్డి అఫీషియల్గా వచ్చి మాకు బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధం లేదు, మాకు బోరుగడ్డ అనిల్ కుమార్ బూతులకి సంబంధం లేదు, మాకు బోరుగడ్డ అనిల్ కుమార్ కేసులకి సంబంధం లేదు, ఇలా మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ రియాలిటీలో ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ వీళ్ళు రాసినటువంటి వార్త నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసింది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మెంబర్షిప్ కూడా లేదు. వాళ్ళు ఎవరో కొత్తగా వచ్చి అధికార ప్రతినిధులు అయిపోయి స్పోక్స్ పర్సన్స్ అయిపోయి బోరుగడ్డ గాడికి మాకు సంబంధం లేదు వాడు గీడని మాట్లాడితే మంచి మర్యాద లేకుండా ఖచ్చితంగా అన్ని పగలు కొడతాం. చూశారు కదా, కారుమూరి వెంకరెడ్డి వైసీపీ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, మీడియా డిబేట్కి వాళ్ళ పార్టీ తరఫున హాజరయ్యే ప్రతినిధి. అతను చెప్తున్నాడు క్లియర్గా, మాకు బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధం లేదు, మాకు బోరుగడ్డ అనిల్ కుమార్కి లింక్ పెట్టి మాట్లాడతారేంటి అని ఆయన మాట్లాడాడు. దానికి బోరుగడ్డ అనిల్ కుమార్ ఏం చెప్తున్నాడు? నాకు వైసీపీకి సంబంధం లేకపోవడం ఏంటి అసలు, అలా అంటే మొత్తం బాగొట్టాల్సి వచ్చింది అని వార్నింగ్లు ఇస్తున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు. అసలు నాకు లీగల్ సాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు రాయళ్ళు, నాకు బెయిల్ ఇప్పించిందే జగన్మోహన్ రెడ్డి గారు రాయళ్ళు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు బోరుగడ్డ అనిల్ కుమార్. అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రియశిష్యుడట ఆయనకి ఆయన చెప్పుకోవడం. వీళ్ళంతా కొత్త అధికార ప్రతినిధులు, వీళ్ళకేం తెలుసు అన్నట్టు మాట్లాడాడు. అంటే తనకి వైసీపీకి, తనకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బాండింగ్ ఇంకా చాలా పెద్దది ఈ స్పోక్స్ పర్సన్స్ కంటే అని కూడా చెప్పాడు. మరి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ బూతులకి, బోరుగడ్డ అనిల్ కుమార్ కేసులకి, బోరుగడ్డ అనిల్ కుమార్ చేష్టలకి వైసీపీ ఏం సమాధానం చెప్పింది? గతంలో బోరుగడ్డ అనిల్ కుమార్ తరఫున ఒకళ్ళతో పుచ్చుకోవడం ఇష్టం లేక ఉన్ననాళ్ళు ఉసిగొల్పారు, మాట్లాడించారు, ఉసిగొల్పారు అంటే కోపం వచ్చింది వైసీపీకి. అసలు మాకేం సంబంధం అన్నారు. అతనే చెప్తున్నాడు వైసీపీకి అతనికి ఉన్న సంబంధాన్ని, జగన్కి అతనికి ఉన్న సంబంధాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి రాయళ్ళు ఇద్దరు కోసమే ప్రయత్నం చేశారట. ఒకళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి. దాని తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ కోసం పనిచేశారట. అంటే అంత అవినాభావ సంబంధం ఉంది నాకు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పాడు. ఇంకేం చెప్తారు వైసీపీ వాళ్ళు? అంటే అబద్ధాన్ని అలా ఓక్కగా ఆడేస్తారు. బోరుగడ్డ అనిల్ కుమార్ జైల్లో ఉన్నాడుగా, బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీస్ కస్టడీలో ఉన్నాడుగా, అతను వచ్చి బయటికి చెప్పుకోలేడుగా నాకు వైసీపీకి సంబంధం ఉందని. సో అతని కేసులు, అతని బూతులు బయట పబ్లిక్గా ఉన్నాయి కాబట్టి అతనికి మాకు సంబంధం లేదని చెప్పుకుందాంలే, అతను మనం ఎక్కడ వెనకేసుకు రాలేం కదా అని చెప్పేసి అతన్ని దూరం చేసే ప్రయత్నం చేశారు. కానీ అతనితో ఎవరు మాట్లాడించారు? అతను ఎవరు చెప్తే మాట్లాడాడు? ఎవరు ఉసుగొల్పబడ్డాడు? ఎవరి కోసం మాట్లాడాడు? ఏ పార్టీ ప్రయోజనాల కోసం మాట్లాడాడు అనేది మొత్తం కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ బయట పెట్టేశాడు. నానా బూతులు, నానా చేష్టలు. మనోడట పార్టీ మారినందుకు కోటమిరెడ్డి సీతారెడ్డిని లేపేస్తాడట. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని అరగంట టైం ఇస్తే ఖతం చేసి పడేస్తాడట. ఎవరిని? ప్రతిపక్ష నాయకుడు, పెద్ద సినిమా హీరోని. అంతే కదా, పవన్ కళ్యాణ్ గారు పార్టీకి అధినేత, పెద్ద సినిమా హీరో. చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అంటే ఇంకోటి, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడాడు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇలాంటి వాళ్ళని పెంచి పోషించడం ద్వారా వైసీపీ ఏం సందేశం ఇవ్వదలుచుకుంది సమాజానికి? ఇప్పటికీ ఆ పార్టీ పరిస్థితి అలాగే ఉంది. నిజానికి ఆ పార్టీ మారితే, తన తప్పు తెలుసుకోగలిగితే బాగుంటుంది. అవును, ఆ గతంలో తప్పు చేశాము, అలాంటి వాళ్ళని పెంచి పోషించాము, ఇక ఆ కల్చర్కి మేము బంద్ చేస్తున్నాము, అలా మేము ఉండదలుచుకోలేదు అని చెప్తే బాగుంటుంది. ప్రజల్లో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ మారారే, అప్పుడేదో తప్పు చేశారు తెలిసి తెలవక మనం బుద్ధి చెప్పాము, వాళ్ళకి బుద్ధి వచ్చింది, మారారు అనుకుంటారు ప్రజలు కూడా. కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి అదే భాష, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నీళ్ళని బాగా చూసుకోమంటాడు, ఇంకోటి అంటాడు. ఏంటది? అంటే ఇప్పటికీ మేము అదే కల్చర్లో ఉన్నాం, మా కల్చర్ ఇదే, రప్పని సమర్థిస్తాం.
లేదా గంగమ్మ జాతరలో వేట కొడవలని వేట కొడవలతో మేకల పొట్టేల తలలు తెంపినట్టు తెంపుతాం. ఇంకా ఆ లాంగ్వేజ్ మాకు ఉంటుంది, ఆ లాంగ్వేజ్ మేము సమర్థిస్తాం, మేము ఆ కల్చర్లోనే వెళ్తాం. నాకు గంజాయి బ్యాచ్ని సమర్థిస్తాం, వాళ్ళని పోలీసులు ఏమన్నంటే వాళ్ళకి మద్దతుగా నిలుస్తాం, వాళ్ళని అఫీషియల్గా పరామర్శిస్తాం. వాటి అంటే ప్రజాస్వామిక పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ ఈ దూరంలో ఉంటే ఎలాంటి సంకేతాలు పోతాయి? అందుకని కాదు ప్రజలు అసహించుకుంది 151 సీట్ నుంచి 11 సీట్లు పడేసింది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు, భుజాన మోసిన వాళ్ళు, పల్లకీలు మోసిన వాళ్ళు ఒక్కసారిగా ఎందుకు దింపేశారు, కింద పడేశారు? ఇంకా అర్థం కావట్లే పార్టీకి. ఏది ఏమైనా బోరుగడ్డ అనిల్ కుమార్ తనకి వైసీపీకి ఉన్న సంబంధాన్ని బట్టబయలు చేశాడు ఒక ఇంటర్వ్యూలో. మరి దానికి వైసీపీ ఏం సమాధానం చెప్పుకోగలిగితే చూడాలి.